ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఇన్ జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 37:21. రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించెను. ఈ దినం మనం యోసేపు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా యోసేపు గారు తన తండ్రి చెప్పిన ప్రకారము తన సహోదరులు ఏ విధంగా పనిచేస్తున్నారో పరిశీలించడానికి వెళ్ళినప్పుడు తన సహోదరులు యోసేపు గారిని చూసిన వెంటనే వీడిని చంపేద్దాము, వీడు మనకు అవసరం లేదని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వారిలో ఒకరిని దేవుడు నిర్మించుకున్నారు. యోసేపు గారిని కాపాడడానికి రూబేన్ గారిని నిర్మించుకున్నారు. అయితే మనం కూడా మన తండ్రి అయిన దేవుడు మనకు అప్పగించిన పనిని మనము వెంటనే చేస్తే మనకేమైనా శోధనలు వస్తాయని మనం భయపడతా ఉన్నామేమో. ఆ శోధనలు రావచ్చు, కానీ ఆ శోధనను మన యొద్దకు రాకుండా దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో దేవునికి మాత్రమే తెలుసు. ముందుగానే ఒకరిని సిద్ధపరిచి ఉంచారు. రూబేన్ గారిని ఏ విధంగా అయితే సిద్ధపరిచారో ఆ విధంగా ఆ సమస్యకి సొల్యూషన్ని దేవుడు ముందుగానే వెతికి పెట్టారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే వెంటనే తండ్రి మాటకి స్పందించాలి. ఆయన ఏం సెలవిస్తున్నారో అది గ్రహించుకొని దాని కొరకు మనం ప్రయాసపడి దాని కొరకు మన యొక్క సమయాన్ని వెచ్చిస్తే మనకి అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తారు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, ఈ దినమందు ప్రభువా నాయన ఎందుకు పనికిరాని వారం ప్రభువా నాయన యేసయ్యా, నీ యొక్క తలాంతులు ఏమై ఉన్నాయో ప్రభువా నాయన మేము గ్రహించుకొని ప్రభా వెంటనే నీకు స్పందించే గొప్ప భాగ్యంను మాకు అనుగ్రహించండి ప్రభా. మేము కాదు, మా ఆలోచనలు కాదు ప్రభా, నీ చిత్తం ఏమైందో ప్రభా ఆ చిత్తంకు లోబడ్డానికి మీరే సహాయం చేయండి. రాబోయే శోధనలకు భయపడకుండా దేవా నీ మీద మాత్రమే ఆనుకొనడానికి సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయును మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్